నమస్తే మిత్రమా. వెల్కమ్ టు ఎఫ్ఎంఐఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైన అప్డేట్స్ జరిగింది. ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కూడా మనకు ఎఫ్ఎంఐఎస్ యూట్యూబ్ ఛానెల్‌లో డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేయడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో గ్రూప్ 1 కేసు A2 ఆఫీస్‌లో సోదాలు, హైదరాబాద్‌లో మనకు కాంసైన్ డైరెక్టర్ మధును విచారించినటువంటి పోలీసులు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిజిటల్ మూల్యాంకనం చేసింది ఈ సంస్థే. కేసులో A2గా చేర్చిన అధికారులు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం. హాయ్లాండ్ లో మూల్యాంకనం పైన ఆరా. సో ఏదైతే మనకు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అక్రమాలకు వెలికి తీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు. సో ఏదైతే మనకు కామ్సైన్ కంపెనీ యొక్క డైరెక్టర్ అయినటువంటి పామిడి కాల్వ మధుసూదన్ను విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏదైతే గత ప్రభుత్వం యొక్క సహకారంతో మధుసూదన్ 2008లో మనకు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ను స్టార్ట్ చేశారు. కరోనా సమయంలో జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో ఈ కంపెనీ A2గా పేర్కొన్నారు. వాస్తవానికి మాన్యువల్ విధానం కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే 1.14 కోట్లు తీసుకున్న కామ్సైన్ కంపెనీ డైరెక్టర్ హోదాలో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కి సంబంధించిన అంశం ఇది. సో దీనిపైన ఎంక్వైరీ కూడా మనకు హైదరాబాద్ లో కూడా కొనసాగుతుందండి. సో దీనిపైన ఒకసారి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మళ్ళీ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ మే 15 వరకే, జూన్ 6 నుంచి పరీక్షలు అంటూ మరొక ప్రధానమైనటువంటి వార్తను ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి 2025కు దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పైన చేశారు. 1994 నుంచి 2018 వరకు తేదాపా ప్రభుత్వ హయాంలో స్పెషల్ అదేవిధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ లో కలిపి మొత్తం 13 డిఎస్సిల ద్వారా 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేశారు. 2018లో చివరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి 7 ఏళ్లుగా అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు గత ఏడాది అక్టోబర్లో టెట్ నిర్వహించింది. అభ్యర్థులు మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు 2024 నవంబర్లోనే డిఎస్సి సిలబస్ ను అధికారికంగా ఆన్లైన్ లో అందుబాటులోకి తెచ్చింది. ఎస్సీ వర్గీకరణ అమలు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గతంలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఉపాధ్యాయ ఎంపికల్లో సమానత్వం, ప్రాతినిధ్యం కోసం ఎస్సీ ఉపవర్గీకరణను అమలు చేస్తున్నట్టు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ కోటాను 3% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కూడా ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలంటూ మరొక కీలకమైన ముందడుగును వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేద పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు పథకం అమలుకు కసరత్తు ప్రారంభించారు. ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీలకు 20 లక్షలు, ఈబీసీ కాపు విద్యార్థులకు 15 లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సూచించారు. ఈ పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు పెట్టనున్నారు. పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ కోర్సులకు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా 2014-19 మధ్య తేదాపా ప్రభుత్వం అంబేద్కర్ ఎన్టీఆర్ పేర్ల మీదుగా ఈ ప్రభుత్వాన్ని అమలు చేయగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ లేని నిబంధనలు పెట్టి నిర్వీర్యం చేసింది. పథకానికి ఉన్నటువంటి అంబేద్కర్ ఎన్టీఆర్ పేర్లను తొలగించి జగనన్న పేరు పెట్టింది. ఆర్థిక సాయం పెంచినట్టే చూపించి విద్యార్థుల సంఖ్య పెరగకుండా నిబంధనలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాల లబ్ధి అందకుండా చేసింది. సబ్జెక్టుల వారీగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 50 యూనివర్సిటీలో ప్రవేశాలు పొందిన వారికే సాయం పొందేలా నిబంధనలు తెచ్చింది. ఇది ఆయా వర్గాల విద్యార్థులకు శరాఘాతంగా మారింది. తాజాగా అధికారులు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మార్గదర్శకాలు రూపొందించినట్టు సమాచారం. ఇప్పుడు కూడా
క్యూఎస్ ర్యాంకింగ్ ప్రాతిపదికగా తీసుకుంటున్న టాప్ 250 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఆర్థిక సాయం అందేలా నివేదించారంటున్నారు. సో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కానున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే కీలకమైన అప్డేట్స్, కొన్ని ఉద్యోగ సంబంధించిన అప్డేట్స్ ఒకసారి గమనించుకున్నట్టయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉత్తరప్రదేశ్ లోని నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో మనకు గజియాబాద్ యూనిట్ లో వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్నటువంటి 7 ప్రాజెక్ట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా మనకు హవల్దార్ 3 పోస్టులు, డ్రైవర్ 4 పోస్టులు. సో వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని మనకు 10th క్లాస్ తో పాటు ఆర్మీ కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 43 ఇయర్స్ నుంచి 48 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. పే స్కేల్ వచ్చేసరికి 20,500 నుంచి 79,000 వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. సో దీనికి మనం ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆఫ్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి డేట్ కూడా 21 మే 2025 లాస్ట్ డేట్ అండి. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం BELINDIA.in/jobs-notification/ అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కడపలో కాంట్రాక్ట్ బేస్ పైన 69 పోస్టులకు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకు మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో మనకు వేరియస్ పోస్టులకు సంబంధించి మొత్తం ఇక్కడ 69 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. సో డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ, బిఎస్సి కానీ, ఇంటర్, ఐటీఐ లేదా 10th క్లాస్, పీజీ, డిప్లొమా, డిఎంఎల్టీ, ఎంఎల్టీ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఏజ్ అనేది మనకు 42 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసరికి నెలకు అనస్థీషియా టెక్నీషియన్, అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 లకు సంబంధించి 32,670, జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎలక్ట్రీషియన్స్ కు 18,500, జనరల్ డ్యూటీ అటెండర్ ప్లంబర్లకు 15,000. సో మరి అప్లికేషన్స్ కు మనకు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ అనేది మనకు 2025 మే 10th రోజున ఉండడం జరుగుతుంది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ 2025 మే 10 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే 20కి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దరఖాస్తు ఫీజు అనేది ఓబీసీలకు 400, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఓసీలకు 400, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీలకు 300 రూపీస్ అనేది ఉంటుంది. సెలక్షన్ అనేది ఎవరైతే ఈ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని, మెరిట్ ను బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం kadapa.ap.gov.in అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా సేమ్ ఇదే సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో 79 పోస్టులు ఉండడం జరిగింది. అదే కడప జిల్లాలో 69 పోస్టులు ఉండడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్లకు లాస్ట్ డేట్ 12/5/2025 అనేది లాస్ట్ డేట్ గా ఉంది. దీనికి సంబంధించి మీరు చూడాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి eastgodavari.ap.gov.in అనే ఒక వెబ్సైట్ లో మీకు సమాచారం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ లో కాంట్రాక్ట్ బేస్ పైన 6 సీనియర్ అనలిస్ట్ల పోస్టులకు అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు వైస్ ప్రెసిడెంట్ మనకు సంబంధించి లీడింగ్ అండ్ ఫైనాన్స్ కు 2 పోస్టులు, వైస్ ప్రెసిడెంట్ లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ కి సంబంధించి 2 పోస్టులు, రకరకాల పోస్టులు ఉన్నాయండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, ఏజ్ లిమిట్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కోసం NABFID.org అనే ఒక వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే నర్సింగ్ ఆఫీసర్ రాత పరీక్ష ఫలితాలు విడుదల. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో 2,322 నర్సింగ్ పోస్టుల ఆఫీసుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది. బోర్డు అధికారిక వెబ్సైట్ లో మార్కుల జాబితాను ఉంచామని మెడికల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు రిజల్ట్ ఇచ్చారు, అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయని ఇచ్చారు. త్వరలోనే దీని యొక్క ప్రొవిజనల్ లిస్ట్ యొక్క జాబితాను విడుదల చేస్తామని, ఈ పోస్టులకు మొత్తం 42,244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఎగ్జామ్ కి అటెండ్ అయిన వాళ్ళు 40,423 మంది ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడం జరిగింది. కాలోజీ మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మే 6న ఉదయం 8 గంటల నుంచి మే 9 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నట్టు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ల కోసం కాలోజీ వర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ చూడొచ్చని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. నర్సింగ్ ఫలితాలు విడుదల, ఇదే అంశాన్ని కూడా మనకు ఇందాకనే డిస్కషన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ జైళ్ల శాఖలో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు టెంపరరీ బేస్ పైన
మనకు మొత్తం 28 పోస్టులను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంటెంట్ కమ్ క్లర్క్, సోషల్ వర్కర్, నర్స్ మేల్, అదేవిధంగా వార్డు బాయ్, సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ లేదా పిఆర్ ఎడ్యుకేటర్, ఈ పోస్టులన్నిటి కూడా మనకు టెంపరవరీ బేస్ పైన మనకు కాంట్రాక్ట్ బేస్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులన్నీ కూడా చెంచల్గూడ, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఈ పోస్టులన్నీ కూడా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ అన్ని కూడా ఆఫ్లైన్ ద్వారా మనకి ఈమెయిల్ చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్స్ మనకు లాస్ట్ డేట్ అనేది May 13th లాస్ట్ డేట్ గా ఉంటుంది. సో ఈ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మనకు dgprisonstg.stg@gmail.com మనకు దీనికి మెయిల్ చేయవలసి ఉంటుంది. ఇదే విధంగా మనకు మరొక కీలకమైన అప్డేట్ చూసుకుంటే సీనియర్ రెసిడెంట్లు చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తంగా 160 పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో సీనియర్ రెసిడెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో దీనికి మనకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి సమాచారం కోసం pgimer.edu.in అనే వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని క్విక్ అప్డేట్స్ పొందేటువంటి ప్రయత్నం చేయండి. సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఎవరైతే తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఎపిటమ్ ఐఏఎస్ లో కూడా కొత్త కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు పొందాలంటే సో ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.